టీడీపీ నేత దేవినేని నెహ్రూ ఆకస్మికంగా మృతి చెందారు. గత వారం రోజుల నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన ఇటీవలే కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరారు. నెహ్రూ మరణ వార్త తెలియడంతో విజయవాడ నుంచి కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు భారీగా హైదరాబాద్కు చేరుకుంటున్నారు. తీవ్రమైన గుండెపోటుతో కేర్ ఆసుపత్రిలో ఈ రోజు ఉదయం 5 గంటలకు ఆయన కన్నుమూశారు. గత వారం రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. అయితే ఇలా జరుగుతుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు అని చెప్తున్నారు కుటుంబ సభ్యులు. గత వారం రోజులుగా ఆయనకి అస్వస్థతకి గురవుతున్నా కూడా చాలా వయస్సు మీద పడ్డంతో వచ్చిన అనారోగ్యమే కానీ ఇలా హార్ట్ అటాక్ వస్తుంది అని మాత్రం ఎవరు ఊహించలేదని చెప్తూ ఉన్నారు. ఈ రోజు ఉదయం కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడవడం జరిగింది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో చెస్ట్ పెయిన్ రావడంతో ఆయన్ను హుటాహుటిన కేర్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన గుండె నొప్పి రావడంతో ఐసీయూలో చికిత్స పొందుతూ 5 గంటల 20 నిమిషాలకు దేవినేని నెహ్రూ కన్నుమూశారు. కృష్ణా జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన దేవినేని నెహ్రూ ఇటీవలే సొంత పార్టీ తెలుగుదేశంలో చేరారు. టీడీపీ ఆవిర్భావం నుంచి కూడా ఆ పార్టీలో కీలక పాత్ర పోషించిన దేవినేని నెహ్రూ ఎన్టీఆర్ కి చాలా సన్నిహితంగా మెలిగారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరడం జరిగింది. విజయవాడ సమీపంలోని కంకిపాడు నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 1954లో విజయవాడలో పుట్టిన దేవినేని రాజశేఖర్ నెహ్రూ మొదటి నుంచి బెజవాడ రాజకీయాల్లో తనదైన ముద్రను కనబరిచారు. BA చదివి వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకుని తరువాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 94-96 మధ్య ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారాయన. కృష్ణా జిల్లా రాజకీయాల్లో ముఖ్యంగా విజయవాడ పాలిటిక్స్ లో దేవినేని కుటుంబానిదే కీలక పాత్రని చెప్పొచ్చు. ఎన్టీఆర్ రాకకు ముందు ఆటో యూనియన్స్, స్థానిక రాజకీయాల్లో కీలకంగా ఉన్న దేవినేని ఫ్యామిలీ టీడీపీ ఆవిర్భావం తరువాత రాష్ట్ర రాజకీయాలకు విస్తరించింది. దేవినేని కుటుంబంలో కీలక సభ్యుడైన రాజశేఖర్ అలియాస్ నెహ్రూ ఎన్టీఆర్ కు సన్నిహితుడిగా విజయవాడ రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా ఎదిగారు. అంతకుముందు వామపక్ష రాజకీయాలు నడిపిన నెహ్రూ ఎన్టీఆర్ రాకతో తెలుగుదేశంలో చేరారు. 6 సార్లు కంకిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన నెహ్రూ ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. ఎన్టీఆర్ కు 2 ఆగస్టు సంక్షోభ సమయంలో చంద్రబాబుతో విభేదించి ఆయనకు అండగా నిలిచారు. ఆ తరువాత చంద్రబాబుకు దూరంగానే ఉన్నారు. తన రాజకీయ జీవితాన్ని తెలుగుదేశం పార్టీతో మొదలుపెట్టిన దేవినేని నెహ్రూ ఆ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలతో 1999లో కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే నాటి ఎన్నికల్లో ఓడిపోయారు. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ నేత గద్దె రామ్మోహన్ రావుపై గెలిచారు. అయితే 2014 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఆయన ఏ రోజు యాక్టివ్గా లేరు. వయసు మీద పడటం, ఆరోగ్యం సహకరించకపోవడంతో కుమారుడు దేవినేని అవినాష్ ను రాజకీయాల్లో క్రియాశీలకం చేసే పనిలో పడ్డారు. అంతకుముందు యువజన కాంగ్రెస్ నేతగా ఉన్న దేవినేని అవినాష్ ను తనతో పాటు తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చారు. తుది శ్వాస విడిచే వరకు ఇక టీడీపీలోనే ఉంటానంటూ ఆనాడు ప్రకటించారు నెహ్రూ. దేవినేని నెహ్రూ ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మృతికి కారణాలపై పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, దేవినేని ఏ విధంగా మృతి చెందారంటే చాలా రోజుల నుంచి ఆయన్ని అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి, కానీ ఇలా జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి వారి కుటుంబ సభ్యులు కావచ్చు, వారికి బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు కావచ్చు చెప్తూ ఉన్నారు. ప్రతిభ, దేవినేని నెహ్రూ కొంతకాలంగా ఆయన డయాబెటిక్ పేషెంట్, ఆయన షుగర్ ఎక్కువగా ఉండేది. రాజకీయాల్లో 2014లో ఓడిపోయిన తర్వాత రాజకీయాలు దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగినప్పటికీ సీరియస్ గా ఉండేవాళ్ళు కాదు. ఆయన ఈ తెల్లవారుజామున మరణించారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి వరుసగా 2 సార్లు రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి పదవి కోసం మొదట్లో ప్రయత్నించినప్పటికీ సామాజిక వర్గాల సమీకరణలో అవకాశం తనకు రాదని గ్రహించిన
దేవినేని నెహ్రూ ఎమ్మెల్యేగానే కొనసాగారు. ఎక్కడా కూడా ఆయనలో ఫెరోషియస్ గా ఉండేది కాదు. కృష్ణా జిల్లా రాజకీయాలకు ముఖ్యంగా విజయవాడ రాజకీయాలకు ఆయన ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కానీ మిగతా ఏ విషయాల్లో కూడా ఆయన జోక్యం చేసుకునేవాళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన 10 ఏళ్లు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ ఉవ్వెత్తున ఎగిసిన భారీ ఎత్తున అనేక కార్యక్రమాలు జరిగినప్పటికీ కూడా దేవినేని లో ప్రొఫైల్ ప్రకటించేవాడు. ఆయన హైదరాబాద్ లో అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు కానీ మిగతా కార్యక్రమాల్లో కానీ తన వైఖరికి గతంలో ఏదైతే ఫెరోషియస్ గా ఉండేవాడో ఆ వైఖరికి భిన్నంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. గాంధీ భవనం కూడా అతి తక్కువ కాలం వచ్చేవాళ్ళు. ఆయన 96 సంక్షోభంలో ఎన్టీఆర్ పక్కన నిలవడంతో ఆయనకి టీడీపీ తోటి సంబంధాలు తెగిపోయాయి. తర్వాత మళ్ళీ కొంతమంది వ్యక్తులు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏపీలో కనుమరుగైపోయింది, మనుగోలు కాబట్టి తిరిగి టీడీపీలోకి రావాలని కోరినప్పుడు తన కొడుకు దేవినేని అవినాష్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న దేవినేని నెహ్రూ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఆయన టీడీపీలో కొనసాగుతున్నారు. దేవినేని నెహ్రూకు ఇక్కడ ఉన్న విజయవాడలో ఉన్న ఈ వర్గ వైషమ్యాలు అయితేనేమి మిగతా విషయాలతోనే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సుపరిచితమైన వ్యక్తిగా ఉన్నప్పటికీ ఆయన ఎవరితో కూడా మిగతా రాష్ట్రంలో వివాదాస్పదం కాలేదు. మంత్రిగా పనిచేసిన ఆ కొద్ది కాలంలో కూడా ఎటువంటి వివాదాలు లేకుండా ఆయన పనిచేశారు. ముక్కుసూటిగా మాట్లాడతారని ఆ పేరు కూడా దేవినేని నెహ్రూకు ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా అయిష్టంగానే ఉన్నట్టుగా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆయన మెంటాలిటీకి కాంగ్రెస్ పార్టీకి సూట్ అయ్యేది. అయితే రాజకీయంగా ఏదో ఒక పార్టీ అండ ఉండాలి కాబట్టి సన్నిహితులు మిత్రుల సూచన మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 99లో ఓడిపోయినా 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచి తన సత్తా చూపించుకున్నారు. అయితే అంతేగాని ఆ తర్వాత తన అధికారాన్ని ఉపయోగించుకొని ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందికరమైన కార్యక్రమాలకు దేవినేని నెహ్రూ పాల్పడలేదు. ప్రతిభ అయితే చంద్రశేఖర్, గత కొంతకాలంగా ఆయన ఆరోగ్య పరిస్థితి అసలు బాగాలేదు అని చెప్తూ ఉన్నారు కదా, గతంలో ఎప్పుడైనా హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి? ఆయన క్రానికల్ డయాబెటీస్ పేషెంట్. ఆయన నాకు నడవడం కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. ఎక్కువగా నడిచేవాడు కాదు. ఆయన కాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కొంచెం ఇబ్బందిగా ఉండేవాడు. ఎక్కువసేపు నిలబడటానికి కూడా ఆయన ఇష్టపడేవాడు కాదు. వెళ్తానే భుజం మీద పక్కన ఎవరుంటే వాళ్ళ భుజం మీద చేసి మాట్లాడుతూ ఉండేవాడు. అందరితో ఫ్రెండ్లీగా ఉండేవాడు. చిన్న పెద్ద తేడా కూడా ఉండేది కాదు. అయితే ఉన్నదేదో ఉంటే మొహం మీద చెప్పేసి వెళ్ళిపోతే తత్వం దేవినేని నెహ్రూకి సొంతం. ప్రతిభ ఆయన అనారోగ్యం ఈ క్రానిక్ గా మారిపోవడంతో షుగరు ఆ విధంగా ఈ రోజు ఆయన మరణించారని ఆయన కొడుకు అవినాష్ తో మాట్లాడినప్పుడు చెప్తున్నారు. ఆయన ఇక్కడే ఉన్నాడు. అవినాష్ కొంచెం క్రితమే ఆయన ఇక్కడి నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాలను చూసుకొని తిరిగి ఆయన బాడీని ఇక్కడికి తీసుకొస్తారని అవినాష్ చెప్పారు. ప్రతిభ అయితే చంద్రశేఖర్, ఎప్పుడు విజయవాడ తీసుకెళ్లే అవకాశం ఉంది ఆయన మృతదేహాన్ని? అవినాష్ ఇక్కడ నుంచి బయలుదేరు. ఆయన ఏకైక కొడుకు అవినాష్ ఆయన అక్కడికి వెళ్ళి ఫార్మాలిటీస్ ఆసుపత్రిలో ఫార్మాలిటీస్ అన్ని చూసుకొని ఆయన బాడీని తీసుకొని ఇక్కడికి వస్తారని చెప్పారు. నాకు కూడా తెలియదు ఏం జరిగిందో ఎలా జరిగిందో, నేను ఇప్పుడే బయలుదేరాను అని అతను చెప్తా ఉన్నారు. అక్కడికి అతను వెళ్తే గానీ బాడీ మనకున్న సమాచారం ప్రకారం ఎక్కువసేపు అక్కడ హైదరాబాద్ ఉంచే అవకాశం లేదు. ఎందుకంటే దేవినేని నెహ్రూ అడ్డా అంతా కూడా విజయవాడ, ఆయన అనుచరులు బంధువులు మొత్తం కూడా పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి దాదాపుగా సాయంత్రం లోపే బాడీని హైదరాబాద్ నుంచి విజయవాడకు షిఫ్ట్ చేసే అవకాశం ఉంది. మరొకసారి అవినాష్ తో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నాము. అతనితో కూడా అసలు ఏం జరిగింది, తన తండ్రికి ఎలా ఉంటున్నారు ఈ మధ్య కాలంలో కూడా మనం ఫోనో తీసుకునే అవకాశాన్ని కూడా ట్రై చేస్తా ఉన్నాం. ప్రతిభ రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. దేవినేని నెహ్రూ మృతి వార్తను తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన స్వగృహానికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఆయన సొంత గృహానికి చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం దేవినేని నెహ్రూ ఆసుపత్రిలోనే, ఆయన వచ్చే వరకు కూడా ఆసుపత్రిలోనే, దేవినేని అవినాష్ విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకునే వరకు ఆసుపత్రిలోనే ఉంటారు. ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఆయన హైదరాబాద్ స్వగృహానికి తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి విజయవాడకు తరలించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే ఏపీ స్పీకర్ కోడెల కూడా ఆయన మృతికి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు ప్రముఖులు కూడా ఆయన మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టీడీపీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ అనారోగ్యంతో కన్నుమూయడం నిజంగా టీడీపీ పార్టీకి తీరని లోటనే చెప్పాలి.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దేవినేని నెహ్రూ ఈ రోజు తెల్లవారుజామున 5:20 హైదరాబాద్లో తుది శ్వాస విడిచారు. తెల్లవారుజామున 5:20 సమయంలో చెస్ట్ పెయిన్ రావడంతో ఆయన్ను హుటాహుటిన కేర్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. తీవ్రమైన గుండె నొప్పి రావడంతో ఐసీయూలో చికిత్స పొందుతూ దేవినేని నెహ్రూ కన్నుమూశారు. కృష్ణా జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన దేవినేని నెహ్రూ ఇటీవలే సొంత పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ ఆవిర్భావం నుంచి కూడా ఆ పార్టీలో కీలక పాత్ర పోషించిన దేవినేని నెహ్రూ ఎన్టీఆర్కి చాలా సన్నిహితంగా మెలిగారని చెప్పాలి. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల కారణంగా ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరడం జరిగింది. కంకిపాడు నియోజకవర్గం నుంచి వరుసగా 5 సార్లు, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఒకసారి, మొత్తం 6 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు దేవినేని నెహ్రూ. 1954లో విజయవాడలో పుట్టిన దేవినేని రాజశేఖర్ నెహ్రూ మొదటి నుంచి కూడా బెజవాడ రాజకీయాల్లో తనదైన ముద్రను చూపించారు. BA చదివి వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకుని తరువాత రాజకీయాల్లో అడుగుపెట్టారు. 94-96 మధ్యకాలంలో ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు ఆయన.